వృషభ రాశి వారికి డిసెంబర్ 6, 7, 8, 9, 10 తేదీలలో పొరపాటున కూడా ఈ 3 ప్రదేశాలకైతే అస్సలు వెళ్ళకండి. వెళ్ళారు అంటే కనుక మీ చేతులారా మీరు కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు. వెళ్తే చాలా నష్టపోతారు. ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఎందుకు ఇలా చెప్తున్నాము అనేది మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు. అదేవిధంగా ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో నా ద్వారా మీ చెవుల వినేటట్లుగా చేశారు భగవంతుడు. ఎందుకు అంటే మీ యొక్క అదృష్టం బాగుంది కాబట్టి ఈ వీడియో మీరు వింటున్నారనమాట. ఇంతకు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదు అనేది తెలుసుకుందాము. వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. పైకి గంభీరంగా అరుస్తూ కోప్పడుతూ కనిపించినప్పటికీ కూడాను లోపల ఎదుటి వారికి ఎప్పుడూ కూడా మా ద్వారా చెడు జరగకూడదు, మా కారణంగా నష్టపోకూడదు, అందరూ బాగుండాలి, అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి గొప్ప వ్యక్తులు అన్నమాట. బాగా మంచివారికే కష్టాలు ఎక్కువ అన్నట్లుగా జీవితంలో చిన్నతనం నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను, బాధలను, సమస్యలను అడుగడుగునా కూడా అనుభవించుకుంటూ వచ్చారు. కాబట్టి వీరు ప్రతి ఒక్క సన్నివేశంలో అంటే ప్రతి సమస్యకు కూడా దానికి తగ్గ పరిష్కారాన్ని వెంటనే ఆలోచించేస్తారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. గత కొంతకాలం నుంచి కొన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, అంతేకాకుండా నలుగురిలోకి వెళ్ళినప్పుడు గతంలో ఉన్నట్లుగా సంతోషంగా ఉండలేకపోవడం, దీనంతటికీ కూడా కొన్ని కుటుంబ సమస్యలు అనేవి కారణం అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మీకున్నటువంటి ఏ సమస్యలకైనా కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి మీరు చాలా తేలికగా బయటపడవచ్చు. అవేంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో వివరించి చెప్తాను. ఇక మనకు అన్నింటికంటే కూడా చాలా విలువైనది, ముఖ్యమైనది ఏంటి అంటే కనుక మనకి మనమే. కాబట్టి మనం ఏ సమస్య వచ్చినా మన ప్రాణాలని కాపాడుకోవడం కోసం మాత్రమే వెతుక్కుంటూ ఉంటాం. ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తే అయ్యో మాకేమైపోతుందో అని చెప్పి బాధపడిపోతూ ఉంటాం. అలా ఏ వ్యక్తి అయినా కూడా ఈ భూమి మీద నివసించే ప్రతి జీవి కూడా కోరుకునేది ఏంటి అంటే నాకు నిండు 100 ఏళ్ల ఆరోగ్యాలను ఇవ్వండి స్వామి అని చెప్పి. అలాగే మీరు ఈ 3 ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా దెబ్బలకి గురి అయ్యే అవకాశం ఉంది. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే కనుక ఇతర ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలకు వెళ్తూ ఉండటం. సమయం, సందర్భం ఇవేవి కూడా చూసుకోకుండా మేము ఖాళీగానే ఉన్నాం కదా, మాకు ఏ పని లేదు, కాస్త శనివారం ఆదివారం వస్తే చాలామంది కూడా ఖాళీగానే ఉంటారు, అలా శనివారం ఆదివారమే కదా, లేదంటే కనుక కొంచెం ఇప్పుడు మనం చేసే పని కూడా మాకు కాస్త తక్కువగానే ఉంటుంది కదా, సరదాగా ఆ ఊరు వెళ్ళేసి వద్దాం, ఈ దేవాలయానికి వెళదాం, షిరిడి వెళదాం, లేదంటే శ్రీశైలం వెళదాం, లేదంటే తిరుపతి వెళదాం, లేదంటే ఇంకొక ఊరు కేరళ వెళ్ళి చక్కగా హాయిగా ఒక మంచి ట్రిప్ వేసి వద్దాము, లేదంటే ఇంకా వేరే దేశాలకు వెళ్దాం, బ్యాంకాక్ వెళ్దాం, లేదంటే అమెరికా వెళ్దాం. ఇట్లా ఒకటని కాదు, ఇక్కడ భగవంతుని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి నేను చెప్పట్లేదు, ఇది అండర్లైన్ చేసుకోండి. భగవంతుడు లేనిదే మనం ఏది కూడా, ఆయన ఆశీర్వాదం లేనిదే ఒక పని కూడా చేయలేము, ఒక అడుగు కూడా వేయలేము. కానీ కొంత మన సమయం బాలేనప్పుడు కాస్త తగ్గి ఉండటం బెటర్ అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ డిసెంబర్ నెలలో
చాలా రకాలైన ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయి. మనం గత కొంతకాలం వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే బస్సు ప్రయాణాలు, బైక్ యాక్సిడెంట్స్, బస్సు యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్, ట్రైన్ యాక్సిడెంట్స్, మనం ఎంత మంచిగా డ్రైవ్ చేస్తున్నప్పటికీ కూడాను మన వెనుక ఉన్న వాళ్ళు వచ్చి మంచి వాళ్ళని గుద్దేయటం, చాలామంది ప్రాణాలు కోల్పోవడం, ఇటువంటివన్నీ కూడా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. లేచిన దగ్గర నుంచి ఏదో ఒక న్యూస్ మన చెవిన పడుతూనే ఉంది ఈ యొక్క యాక్సిడెంట్ల గురించి. అయితే ఇప్పుడు మీరు అంటే ఖాళీగానే ఉన్నాము టైంపాస్ కోసము అని చెప్పి ఏ దూర ప్రయాణాలు అయితే అస్సలు పెట్టుకోవద్దండి. ఎందుకు అంటే కనుక ఈ యొక్క దూర ప్రయాణాలు పెట్టుకోవడం వల్ల మీరు చాలా వరకు ధనం నష్టపోవడం మాత్రమే కాకుండా లేనిపోని ప్రమాదాలు పొంచి ఉన్నట్లుగా మీ యొక్క రాశి ప్రకారం తెలుస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ తప్పదు వెళ్ళాల్సిందే అని చెప్పి అనుకుంటే కనుక మీ ఊరిలో పూజారులు కానీ లేదంటే జ్యోతిష్యం చూసేవారు కానీ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి సంప్రదించండి. ఈ సమయంలో మేము ఇక్కడికి వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాము, ఈరోజు మంచిదేనా, ఏ సమయంలో బయలుదేరి వెళ్ళమంటారు, మా పరంగా వెళ్ళొచ్చు అంటారా, మా రాశి ప్రకారం మా జాతక ప్రకారం వెళ్ళొచ్చు అని చెప్పి అంటారా అని చెప్పి కనుక్కొని పెద్దవాళ్ళని వారి యొక్క మాట సలహా తీసుకొని దాన్ని బట్టి ప్రయాణం మొదలు పెట్టండి తప్ప మీరు సొంతంగా ప్రయాణాలు మొదలు పెట్టొద్దు. మనకి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకునేంత ఉత్తమం మరొకటి లేదు అండి. ఎందుకు అంటే ఎవరి ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటారో ఇక వారు వేరే దూర ప్రయాణాలకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అందరి దేవుళ్ళను కలిపి నమస్కరించుకొని ఇంట్లో దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో ఒంట్లో ఉండే నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోయి మనకి చక్కగా కలిసి వస్తుందన్నమాట. మన ఇంటి మీద మన మీద ఉండే నరదిష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి. వాస్తుపరంగా ఉన్న ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు ఇంట్లో దీపం వెలగడం వల్ల తొలగిపోతాయి. కాబట్టి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటే చాలండి, ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండవన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు దూర ప్రయాణాలు అనేవి ఈ యొక్క సంవత్సరంలో మానేయండి. మళ్ళీ కొత్త సంవత్సరంలో అంటే 2025 వెళ్ళిపోయి 2026 వస్తుంది కాబట్టి ఆ కొత్త సంవత్సరంలో ఏదన్నా ప్లాన్ వేసుకోండి తప్ప ఈ డిసెంబర్ నెల అంత మంచిది కాదు మీకు. కాబట్టి ఆలోచించుకొని నిర్ణయాన్ని తీసుకోండి. ఇది మొదటిది. ఇక రెండవది ఏంటి అంటే కనుక మీకు విలువ లేని చోటికి, మీకు విలువ ఇవ్వని వారి దగ్గరకు, ఒకవేళ మిమ్మల్ని పిలిచి మరి నలుగురు ఎదుట మిమ్మల్ని అవమానించే వారి దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళొద్దనమాట. ఇదేంటి అంటే కనుక విలువ లేని చోట అధికుల మనరాదు అని చెప్పి మన పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. మన పరంగా మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ, ఎంత మంచిగా ఆలోచిస్తున్నప్పటికీ అవతలి వారి యొక్క మనసులో మన మీద ఈర్ష్య అసూయ అనేవి ఉంటూ ఉంటాయి. అటువంటి వారిని మనం మార్చలేము. కాబట్టి వారి యొక్క వ్యక్తిత్వం తెలిసి, వారి యొక్క మనస్తత్వం తెలిసి, అన్నీ తెలిసి కూడా మనం వారి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అంటే కనుక వారికి మనమే ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఎప్పుడు వీరు దొరుకుతారా, ఎలా వీరిని తొక్కాలా అని చెప్పి ఆలోచించే వారి చేతికి మనమే ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండండి. ఒకవేళ మిమ్మల్ని పిలిచి మీ పక్కని వారిని చాలా విలువగా గౌరవంగా పలకరించి మిమ్మల్ని ఏదో వచ్చారు కదా తిన్నావా అని ఒక మాట అడిగి వదిలేసేసి మళ్ళీ పక్కకు వెళ్ళిపోయి వేరే వారితో క్లోజ్గా ఉంటూ ఉంటారు. అది కూడా మీకు జీవితంలో జరిగింది. కాబట్టి అటువంటి వారి దగ్గరికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా విలువ లేని చోటికి వెళ్ళి అవమానపడి మానసికంగా కృంగిపోయి దాని గురించి మళ్ళీ ఆలోచించుకొని వెళ్ళటమే ఒక టైం వేస్ట్. మళ్ళీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి వాళ్ళు నన్ను అట్లా అన్నారు ఇట్లా అన్నారు అని చెప్పి లేనిపోని విధాలుగా పలు రకాలుగా మన మనసు ఆలోచించుకోవడం అనేది మరొక టైం వేస్ట్ అనమాట. కాబట్టి ఈ టైం వేస్ట్ పనుల వల్ల మానసికంగా మీరు ఒత్తిడికి గురి అవుతారు, శారీరకంగా వెళ్ళి అనవసరంగా శ్రమకి గురి అవుతారు. ఇవి ఏవి కూడా లేకుండా ఉండాలి అంటే కనుక కొన్నాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక తరువాత
తరువాత మూడవ ప్లేస్ ఏంటి అంటే కనుక దుష్టుల దగ్గరికి వెళ్ళకండి. ఇక్కడ దుష్టులు అనే మాట ఎందుకు వాడాను అంటే కనుక వీరు పైకి నవ్వుతూ ఉంటారు, మంచితనం అనే ముసుగు వేసుకుంటారు, లోపల కుట్రలు జరుపుతూ ఉంటారు. వారి యొక్క అవసరాలు తీర్చుకునేంత వరకు అయ్యా అమ్మ అని చెప్పి పలకరిస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులు మనకి దగ్గర వాళ్ళు అవుతారు. మన యొక్క అంటే మన ఇంటి పార్టీ కలిగిన వారు అవుతారనమాట. మన శ్రేయస్సు కోరుకున్నట్లుగానే మాట్లాడి మన యొక్క పతనాన్ని కోరుకునే వ్యక్తులు. వారితో ఉన్న అనుబంధం ద్వారా, గతంలో వారితో జరిగిన అనుభవాల ద్వారా వారు ఏంటి అని చెప్పి మనకు తెలిసినప్పటికీ కూడాను మన వాళ్ళు కాబట్టి కొన్నిసార్లు వారి మాటని కాదనలేకపోవడం, కొన్నిసార్లు తప్పదు అన్నట్లుగా వారి దగ్గరికి వెళ్ళడం, వారు చెప్పినవి చేయడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. కానీ ఒక్కటి ఆలోచించుకోవాలి ఇక్కడ ఏంటి అంటే కనుక మీరు మనవాళ్ళు అని చెప్పి అనుకుంటే సరిపోదు, అవతలి వారు కూడా మనవాళ్ళు అని చెప్పి అనుకోవాలి. అదేవిధంగా ఇక్కడ జరిగే పొరపాటు ఏంటి అంటే కనుక మీ అవసరం వచ్చినప్పుడు వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మీకు సహాయపడుతున్నారు, ఏ విధంగా మిమ్మల్ని నలుగురిలో గౌరవం పెంచే విధంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు, ఈ 3 అంశాలు కేటాయించుకోండి. తరువాత వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క ప్రవర్తనలో నీతి, నిజాయితీ, న్యాయము, మంచితనం అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మీ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు కూడా వారితో అలాగే ప్రవర్తించడం నేర్చుకోండి. ఇక్కడ అంతే సింపుల్. ఎందుకంటే మనం వారిని చూసి నేర్చుకొని మూవ్ ఆన్ అవ్వటం తప్ప మనం చేసేది ఏమీ లేదు. కొన్ని సందర్భాలలో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే మనకి మాట గౌరవం నిలబడుతుంది, మనకి డబ్బు అనేది ఆదా అవుతుంది, శ్రమ తగ్గుతుంది, గౌరవం పెరుగుతుంది అనమాట. కాబట్టి దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే వృషభ రాశి వారు అయిన వారితోనే చాలా వరకు కూడా అవమానింపబడ్డారు. అయిన వారి చేతనే ఎన్నో పనులు చేపించుకొని పక్కకు నెట్టేసేసి అయిన వారే పరాయి వాళ్ళలాగా చూసిన ఈ యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులను కూడా వీరి కళ్ళారా కూడా చూశారనమాట. ఇలా జనంతో వీరికి ఎన్నో అనుభవాలు అనేవి జరిగాయి. కాబట్టి వృషభ రాశి వారు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కానీ ఈ 3 ప్రదేశాలకు, ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో దూర ప్రయాణాలకు వెళ్ళడం, పిలవని పేరెంటాలకు, ఇంకా పిలవని ఇళ్లకు, అవమానం చేసే వారి ఇళ్లకు, మన అనుకున్న వాళ్ళల్లోనే ముంచే వాళ్ళ దగ్గరకు, వీరి దగ్గరికి వెళ్లకుండా ఉంటే జీవితంలో చాలా సమస్యలు తగ్గుతాయి. చాలా వరకు కూడా నరదిష్టి తగ్గుతుంది. చాలా వరకు మీకు సమయం అనేది పొదుపు అవుతుంది. చాలా వరకు మీకు మనశ్శాంతితో పాటు శారీరకంగా కూడా దృఢంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఏదన్నా ఒక అవమానం జరిగింది అంటే కనుక వృషభ రాశి వారు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నాకే జరిగింది, నాకెందుకు జరిగింది, నేనేం చేశానని చెప్పి జరిగింది, వాళ్ళకి ఇంత చేశాను అంత చేశాను అయినా కూడా నా మీద ఏ కృతజ్ఞతా భావం లేకుండా నన్ను ఇలా చేసేశారు అని చెప్పి తర్వాత లాక్కొని పీక్కొని ఆలోచించుకుంటూ సమయాన్ని ఇటు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. చేసే పనుల్లో కూడా అంత శ్రద్ధను చూపించలేక పనులు వెనకమాల వేసేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ టైం వేస్ట్ పనులన్నీ కూడా లేకుండా ఉండాలి అంటే ఈ 3 ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం అంత ఉత్తమం మరొకటి లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మీరు పడుతున్న కష్టాలకు, బాధలకు, సమస్యలకు, మీకు చేతిలో డబ్బు అనేది నిలవకపోవడానికి, కుటుంబంలో సమస్యలకు, గొడవలకు, ప్రతి దానికి కూడా నేను పరిహారం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు 3 శనివారాలు గుర్తుంచుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను స్వామివారికి సమర్పించండి. ఈ విధంగా సమర్పించడం వల్ల మీ యొక్క జాతకంలో కానీ మీ యొక్క గ్రహాల స్థితిగతులలో మార్పులు ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు చేసే పనిలో మీకు కలుసుబాటుతనం అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది, మానసికంగా కూడా బలంగా తయారవుతారు. 3 శనివారాలు
అదే గుడిలో అంటే వెంకటేశ్వర స్వామి గుడిలోనే రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టుకు కాసిన్ని నీళ్లు పోసి కొంచెం పసుపు కుంకుమ పూలను వేసి రావి చెట్టు చుట్టూతా 3 ప్రదక్షిణలు చేసుకొని రావి చెట్టు కింద మీరు ఒక తమలపాకును వేసి లేదంటే రావి ఆకునే వేసి నేతితో ఆవు నేతితో దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి. ఇది కూడా మీరు శనివారం పూట గుడికి వెళ్తారు కదా, అదే రోజు చేయండి. ఈ విధంగా రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు తీరతాయి. పిల్లలకి ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటుతనం అనేది ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా కుదిరితే ఇది శనివారం అయినా చేయొచ్చు, మంగళవారం అయినా చేయొచ్చు. ఒక 5 వారాలు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. వెళ్ళినప్పుడల్లా కూడా మీరు తమలపాకుల మాలను తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారో వారి యొక్క ఒంటిని ఆవహించి ఉన్న నరదిష్టి, మనిషి చుట్టూతా కూడా ఒక ఆరా ఉంటుందన్నమాట. ఆ ఆరాలో నెగిటివిటీ ఉంటే మనిషికి అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు వస్తాయి. ఏ పని చేయబుద్ధి కాదు, సోమరితనంగా అనిపిస్తూ ఉంటుంది, మనసంతా గందరగోళంగా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మన ఆరా అనేది పాజిటివ్గా ఉండాలి. అలా పాజిటివ్గా ఉంచే శక్తి ఆ యొక్క హనుమంతుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు కుదిరినప్పుడు ఒక 5 మంగళవారాలు కానీ శనివారాలు కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుల మాలను సమర్పించి స్వామివారి యొక్క గుడి చుట్టూతా కూడా 5 ప్రదక్షిణలు చేసి మీరు నమస్కరించుకొని వచ్చేటప్పుడు కాస్తంత సింధూరాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఆ సింధూరాన్ని మీరు బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా నుదుటిని పెట్టుకోండి. ఎందుకు అంటే కనుక ఈ యొక్క సింధూరం పెట్టుకోవడం వల్ల ఎవరి యొక్క కన్ను దిష్టి అనేది మనల్ని తాకకుండా ఉంటుంది. ఏ దుష్ట గ్రహాలు, చెడు, కీడు, పీడ శక్తులు ఏవి కూడా మన జోలికి రాకుండా ఉంటాయి. ఇది 5 మంగళవారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇక ఏదైనా కానీ ఒక గురువారం రోజు, ఒక్క గురువారమేనండి గుర్తుంచుకోండి, ఒక గురువారం రోజు బాబా గారి యొక్క గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దుని వెలుగుతూ ఉంటుంది కదా, ఆ దునిలో ఎండు కొబ్బరికాయ నవధాన్యాలను వేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఎండు కొబ్బరికాయ వేయడం వల్ల మనకు అమ్ముతారు బయట, గుడి బయట అమ్ముతారు కొబ్బరికాయ, ఎండుది అమ్ముతారు. ఈ యొక్క ఎండు కొబ్బరికాయ వేయడం వల్ల మిమ్మల్ని ఆవహించి ఉన్న నరదిష్టి, ఏవైతే గ్రహ దోషాలు ఉన్నాయో, జాతక దోషాలు ఉన్నాయో, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతీదీ కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. నవధాన్యాలు వేయడం వల్ల నవగ్రహాలలో ఏదైనా కానీ మీకు నెగిటివ్గా ఉంటే అది పాజిటివ్గా మారుతుంది, గురు బలం పెరుగుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక గురువారం రోజు బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు దునిలో ఇవి వేసే ప్రయత్నం చేయండి. ఇక తరువాత కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు కనుక వస్తూ ఉండి కుటుంబంలో ఎప్పుడూ కూడా చికాకులు, ఇబ్బందులు, మానసికంగా ప్రశాంతత లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు అంటే కనుక మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో జంట నాగదేవతల యొక్క విగ్రహం ఉంటుంది, రాతి విగ్రహం. ఆ యొక్క నాగదేవతలకు ఏం చేస్తారు అంటే మీరు 3 ప్రదక్షిణలు చేసి కాస్తంత పసుపు కుంకుమ వేసి పూలు పెట్టేసేసి తలస్నానం చేయాలండి. ఇది మీరు సోమవారం రోజు చేసుకుంటే బాగుంటుందన్నమాట. మీరు సోమవారం పూట గుడికి వెళ్ళి చక్కగా ఈ విధంగా పూజించుకొని ఆవు పాలని పోసి తర్వాత ఒక జిల్లేడాకును అక్కడ వేసి జిల్లేడాకు మీద ఆవు నేతితో దీపారాధన పెట్టండి, దీపారాధన చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకున్న భార్యాభర్తల మధ్య గొడవలు, ఎవరికైనా వివాహం జరగకుండా ఆలస్యం అవుతున్నా కానీ, సంతానంలో ఏదైనా సమస్యలు వచ్చినా కానీ, సంతానం కలగక ఇబ్బంది పడుతున్నా కానీ, ఇలా ఎటువంటి సమస్యలున్నా కూడా ప్రతి సమస్యకు కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. కుటుంబంలో మంచిగా ఒక పాజిటివ్ వాతావరణం అనేది నెలకొంటుందన్నమాట. చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి, హ్యాపీగా ఉంటుందన్నమాట. ఈ యొక్క పెళ్లి జీవితం అనేది హ్యాపీగా గడిచిపోతుందన్నమాట. అర్థమైంది కదా? ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అన్నీ చేయలేకపోయినా కానీ గుర్తున్నంత వరకు చేసుకోండి, లేదంటే మరొకసారి వీడియో పెట్టుకొని చూడండి. కానీ అన్నీ చేసుకుంటే మాత్రం
చాలా వరకు మీ జీవితంలో మార్పులు జరుగుతాయండి. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకు కూడా మీకు ఒక దేవుడే ఈ టైంలో మాకు ఈ యొక్క పరిష్కారాన్ని చూపించారా అన్న విధంగా మీ జీవితం మారిపోతుందన్నమాట. అంత గొప్పగా ఉంటుంది. మీకు 100లో 99% సమస్యలు తగ్గిపోతాయి. అర్థమైంది కదా. మరి ఈ 3 ప్రదేశాలకు మాత్రం నేను చెప్పిన డేట్లలో వెళ్లకుండా చూడండి. వెళ్తే పెద్దలను సంప్రదించి వెళ్ళండి. అర్థమైంది కదండి. మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.